బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా పూజే చేయకూడదంటారు. ప్రతిరోజు పరవాణాలు, పులిహోరలు వండాలంటే కష్టం. ఒక్కొక్కళ్ళ ఇంట్లో పటిక బెల్లం ముక్కలు, పంచదార పలుకులు అవి కూడా హోల్సేల్‌గా కొనేసి దేవుడి గదిలో పెట్టేసి ఒక 2-3 పలుకులు రోజు వేసేస్తే స్వామికి ఇచ్చేసాం, సమర్పించుకున్నాం, నైవేద్యం లేకుండా పూజ చేయలేదు అన్న పేరు లేకుండా చేసినట్లు లెక్క. ఇది కొందరిళ్లలో. అలా చేస్తే ఇంకా నీ కష్టమే ఉంది, స్వామికి నువ్వు కదా నీ చేతులతో కదా వండి పెట్టాలి, లేకపోతే అసలు యూజే లేదంటారు ఇంకొంతమంది. ఇంకొంతమంది అనే మాట ఏంటంటే, స్వామికి నైవేద్యం పెట్టడం కన్నా, నువ్వంత కష్టపడి చేయడం కన్నా, బయట వాడికి ఒక్కడికో ఇద్దరికో కనీసం నువ్వు భోజనం పెట్టగలిగితే అది డైరెక్ట్‌గా స్వామికే నైవేద్యం పెట్టినట్లు అని మరికొంతమంది నమ్మకం. అసలు పూజ చేస్తే దాని పూర్తి ఫలితం దక్కాలి అంటే నైవేద్యం అన్నది కంపల్సరీయా? ఈ నైవేద్యానికి సంబంధించి ఎలాంటివి పెట్టాలి, ఎలా నివేదించాలి, దానికి ఒక ప్రొసీజర్ లాగా ఏమైనా ఉందా? ఈ అంశాలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రవర్తకురాలు పద్మజ రామానుజదాసి గారు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. నైవేద్యం పెట్టడం కంపల్సరీయా అమ్మ? అంటే స్వామిని మనం ఇంట్లోకి ఆహ్వానించి పూజ చేసి చక్కగా భోజనం పెట్టకుండా పంపించేస్తామా? నైవేద్యం మ్యాండేటరీ అని కొంతమంది అంటారు. మరి ఈ నైవేద్యానికి సంబంధించి డూజు డోంట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? మనం ఫాలో అవ్వాలా? తప్పకుండా. మనం ఆహారం తీసుకుంటాం కదండి, ఎన్నిసార్లు? రోజుకి స్నాక్స్. అవునా? అంటే లెక్కలేని ఒక్కొక్కసారి 4, 5, 6 సార్లు కూడా అవుతుంటుంది. అవునా? మధ్యలో స్నాక్స్ వేస్తూ ఉంటాం. అంటే మనమేమో మన శరీరం నిలబడి ఉండడానికి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ ఇస్తుంటాం. పరమాత్మకి రోజులో ఎన్నిసార్లు చేస్తాం పూజ? ఒక్కసారి. మరి ఆయనకి నివేదన అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడు సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ మన చేత ఆరాధనలు అందుకోవడానికి పరమ సౌలభ్యంతో ఒక మూర్తి రూపంలో మన ఇంటికి వచ్చాడు. అవునా? మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి ఎంత ముద్దుగా చూసుకుంటాం మనం. పిల్లలకి మనం లాల పోస్తాం, నీళ్లు పోస్తామని చెప్పం, లాల అంటాం ముద్దుగా. అవునా? చిన్నపిల్లలకి లాల పోస్తాము. మరి అలాగే వాళ్ళకి చక్కగా బట్టలు తొడుగుతాము. అన్ని అయిన తర్వాత వాళ్ళకి చక్కగా ఇలా దృష్టి చెక్క పెట్టి చక్కగా వాళ్ళకి తినిపిస్తాం ప్రేమతో. అవునా? ఇది చూపించాలి. అంత గొప్ప స్వామి అర్చక పరాధీనుడుగా, ఒక అర్చామూర్తిగా మన ఇంటికి వచ్చి వేంచేసి ఉన్నప్పుడు ఆ మూర్తి రూపంలోనో లేకపోతే ఆ పటం రూపంలోనో వేంచేసి ఉన్నది ఏదో ఒక రాయో లేకపోతే ఒక ఫోటో ఫ్రేమో కాదు. సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు. ఎంతగా అంటే మనం పెడితే తింటాడు, పెట్టకపోతే ఏమన్నా అంటాడా? పోని తిరిగి నోరు తెరిచి ఒక మాట అనేటువంటిది కూడా లేదు. ఆగమ శాస్త్రం ప్రకారం అసలు నియమం ఏమిటి అంటే, అర్చామూర్తి నియమం ఏమిటి అంటే ఆయన మాట్లాడకూడదు, కదలకూడదు. నిజానికి ఆయనే వచ్చి స్వీకరించాడు అనుకోండి, మనలో ఎంతమంది పెడతాం? పెట్టింది మొత్తం ఆయన తినేస్తే మనం పెడతామా అసలు? ఒక పెద్ద $100 క్వశ్చన్ అది. అలా మన స్వామి మన ఇంటికి వచ్చారని ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా ఆయనకి అర్ఘ్యపాద్యాలు, అలాగే ఆయనకి పంచామృతాలతో స్నానము అంటే మీరు నిజంగానే పంచామృతాలతో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వీటన్నిటితో చేయనవసరం లేదు. తిరుమంజనం అంటే అభిషేకం, కనీసం ఊరికే ఒక తీర్థం అలా చూపించి ఇలా కింద వేసిన స్నానం సమర్పయామి అంటామా? అంటే మానసికంగా నువ్వు స్నానం చేయించినట్టు స్వామికి. మరి ఇంత చేసిన తర్వాత స్వామి అలసిపోతాడు కదండి, ఆయనకి ఎంతన్నా కొంచెం సమర్పించాలి కదా. ఆ సమర్పించేది నివేదన అంటారు. అదే పేరు. అంటే మనం ఏదైతే తయారు చేశామో ఆ పదార్థం ఆయనకి సమర్పించిన తర్వాత అది భగవన్ నివేదితం అయిన తర్వాతే అది ప్రసాదం అనబడుతుంది. దానికి ముందు సాదం అంటారు. సాదం అంటే ఏమిటి? అన్నం, వండిన పదార్థం. సాదం అంటే వండిన పదార్థం. ఎప్పుడైతే భగవంతుడికి సమర్పిస్తామో ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే ఆచారులు వారో లేకపోతే భాగవతులు స్వీకరించి మనకి కాస్త శేషాన్ని ఇస్తారనుకోండి, ఆ మిగిలిన దాన్ని సుప్రసాదం అంటారు. సాదం, ప్రసాదం, సుప్రసాదం. ఎప్పుడు కూడా సుప్రసాదం కోసం ఎదురు చూడాలట. వండగానే మనం తినేసామనుకోండి, ఏమవుతుందో తెలుసా? విషంతో సమానం. భగవంతుడికి నివేదించకుండా తీసుకునేటువంటి ఆహారం ఏది కూడా విషంతో సమానం. భగవంతుడికి నివేదన చేసిన తర్వాత అమృతమయమవుతుంది. ఆ చేయటం కూడా ఎలా చేయాలి? మీరు అన్నారు డూస్ అండ్ డోంట్స్ ఏమిటండి అని. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే బ్రెడ్ అండ్ బటర్ కోసం ప్రాకులాడుతూ నిరంతరం కూడా ఎలా అయిపోయిందంటే, మెటీరియలిస్టిక్ వరల్డ్ లో చాలా పరుగుల ప్రపంచం. అంతే. పొద్దున్నే లేచామా,
అదే రాత్రి వేసుకున్నటువంటి బట్టలతోనే పొయ్యి ముట్టించేసి ముందే ఆ ఏకం ద్వయం అనేటువంటి 2 పదార్థాలు పడాలి. అంటే ఏకం అంటే టీ, ద్వయం అంటే కాఫీ. అవి పడందే చాలా బండి మంది నిలవదు అసలు. కాలకృత్యాలు కూడా రావు అంతే. కదా, పర్టికులర్ గా మాట్లాడుకోవాలంటే మనం. కానీ మనం పొయ్యి ముట్టించాము అంటే నిన్న మనం అనుకున్నాం అగ్ని ఆరాధన, ఉమ్. అగ్ని దేవుణ్ణి ఆరాధన చేయటం. మీరు గమనించారా, వెనకటి రోజుల్లో పొయ్యి ముట్టించి 2 మెతుకులు వేస్తారు పొయ్యిలో. ఉమ్. దేనికి? అగ్నిదేవుడికి ప్రసాదం. 2 మెతుకులు వేశాక వాళ్ళు ఇంకా వాళ్ళు మిగతా పని పనులు start చేస్తారు. చేస్తారు. అంత పవిత్రమైనటువంటి కార్యం. సాధారణంగా స్నానం చేయకుండానే వంటకాలన్నీ పూర్తి చేసేసి తర్వాత స్నానం చేసి వచ్చి నివేదన చేస్తూ ఉంటారు. అవును. కొంతమంది తెలియక, అందరూ అని చెప్పలేము, బట్ కొంతమంది తెలియక. బట్ ఏదైనా పరమ పవిత్రుడైనటువంటి పరమాత్మకి మనం అంతే పవిత్రతతో మనసుని శరీరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకొని అప్పుడు సమర్పించాలి వండిన దాన్ని. ఆ వండేటప్పుడు ఎలా చేయాలి? ఇది చాలా విశేషం. ఎవరినో తిట్టుకుంటూనో మనసులో కల్మషాలన్నీ మనసులో పెట్టుకొని, అటువంటి కల్మషమైన మనసుతోటి కాదు, శరీరం స్నానం చేసి పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, మనసు కూడా ప్రసిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆ స్వామి గురించినటువంటి స్తోత్రాలు ఏవో ఒకటి నోటికి వస్తాయి కదండి, ఆ స్తోత్రాలు ఏమన్నా అనుసంధానం చేసుకుంటూ వంట చేయాలి. ఓహో. ఒకవేళ నోటికి రావు స్తోత్రాలేవి, నామం వచ్చుగా, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీమన్నారాయణ, ఏదో ఒక నామం మీకు నచ్చినటువంటి భగవద్ నామం తీసుకొని ఆ నామాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆ వంట మీరు తయారు చేశారంటే అప్పుడు ఆ చేసినటువంటి ఆ సాధనలోకి సత్వగుణం వెళుతుంది. అప్పుడు దాన్ని భగవద్ నివేదితమైన తర్వాత ప్రసాదం అవుతుంది. దాన్ని స్వీకరించిన వాళ్ళకు కూడా సత్వగుణమే వస్తుంది. ఇంటేక్ ఏదైతే అవుట్ అదే వస్తుంది. అవునా? యు ఆర్ వాట్ యు ఈట్ అంటారుగా. కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం మనం తీసుకుంటే మన నుంచి కూడా సత్వగుణమే బయటకు వస్తుంది. మనం చేసేటప్పుడే ఎవరి మీదో కోపంతో వాడు నాకు అప్పు ఇవ్వాల్సిన వాడు ఎగ్గొట్టాడు, వీడు నోరు బడిపోను అంటూ వాడిని ఎవరినో తిట్టుకుంటూ మనం వంట చేసామంటే ఆ ప్రసాదంలోకి కూడా రజోగుణమే వెళుతుంది. లేదు ఆవలించుకుంటూ తమో గుణంతో చేస్తే తమో గుణమే వెళుతుంది. అది భగవంతుడికి సమర్పించటం ఎలా సమర్పిస్తామండి? కాబట్టి సత్వగుణ సంపన్నమైనటువంటి పవిత్రమైన మనసుతో స్నానం చేయాలి అని అంటే చాలా మందికి అదొక తెలియని బద్ధకమో లేకపోతే ఒళ్ళొంగదు, పనంతా అయిపోయి ఫ్రెష్ గా స్నానం చేద్దాం కదా అనుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విషయం ఒక 1 వీక్, ఏదైనా ఒక్క రోజుతో రాదు అలవాటు అనేది. దాని డిఫరెన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయలేం 1 డేతో. సో ఏదైనా మనం అప్లై చేయాలి అంటే 1 వీక్ మినిమం. ఒక్క వారం రోజులు ఉదయాన్నే లేచి స్నానం చేసి చక్కగా ఆ భగవన్ నామాన్ని చెప్తూ ఆ చేసిన ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి చూడండి. డిఫరెన్స్ మిగతా రోజంతా మీరు ఎంత ఉత్తేజితంగా పనిచేస్తారో మీకే అర్థం. అంటే మనం వండిన దాంట్లో మీరు చెప్పినట్లుగా సత్వగుణం వెళ్ళి అది మనం తీసుకుంటాం కాబట్టి ఇంకా చాలా యాక్టివ్ గా ఉంటాం అంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఉదయాన్నే లేస్తాం కాబట్టి మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ యాంగ్జైటీస్, టెన్షన్స్ ఎక్కువైపోతాయి. వెళ్ళిపోవాలి, ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, వాళ్ళందరికీ టెన్షన్సే కదా, టెన్షన్ లేని మనిషే లేడు. కాబట్టి ఈ టెన్షన్స్ లో ప్రశాంతత అనేది ఉండదు. ఉదయాన్నే కూల్ మైండ్ తో ఒక్క అరగంట ముందర లేచి చూడండి, మిగతా సమయం అంతా ఏ టెన్షన్ లేకుండా అవుతుంది. మోర్ ఓవర్ నివేదన ఎలా చేయాలి, దీంట్లో కూడా డూస్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. వండింది అలాగే సమర్పించకూడదు. అంతన్నా ఒక్క బొట్టన్న నెయ్యి వేసి ఒక్క తులసి దళం సమర్పించాలి స్వామికి. ఘృతేన వర్ధతే ఆయుహు అంటారు. ఘృతము అంటే నెయ్యి. నెయ్యి ఆయుష్ని పెంచుతుంది, తగ్గించదు. చాలా మంది కొలెస్ట్రాల్ అంటున్నారు, అంటే కల్తీ నెయ్యిలు ఎక్కువైపోయి కల్తీ కాలం కాబట్టి. కానీ నెయ్యి ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆయుష్ని పెంచుతుంది. ఒక్క బుట్టన్న అలా నెయ్యి. చిన్నపిల్లలకి మనం నెయ్యి లేకుండా పెడతామా చెప్పండి? ఆ మూర్తి స్వామి అంత పరాత్పరుడుగా మనం చూడకూడదు. మనం పెడితే తినటానికి వచ్చిన సౌలభ్యంగా అచ్చామూర్తిగా వేంచేసి ఉన్నాడు. కాబట్టి మనం పిల్లలకి ఎలా పెడతాం? ఇంత నెయ్యి వేసి ఉత్తపప్పు వేసి చక్కగా పెడతామా? అంత ప్రేమతో స్వామికి సమర్పించాలి. అలాగే తులసి దళం సమర్పించాలి. ఇది మరీ ముఖ్యం, వదిలిపెట్టనే కూడదు. అంటే మనం ఎన్ని ఐటమ్స్ చేసి ఆఖరికి పాయసంలో కూడా తులసి దళం వేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అసలు తులసికి పేరే కేశవ ప్రియ అని పేరు. కేశవుడు అంటే క్లేశ నాశనుడు. ఆ స్వామి మన యొక్క బాధలని తొలగించేటువంటి వాడు. ఆయనకి ఇష్టమైనది తులసి. తులసికి తూగిపోయాడు కదండి. రుక్మిణి వృత్తాంతం మనం చూసాం కదా. సత్యభామ ఎంతో నగలతోటి తూద్దామనుకుంది, తూగల స్వామి. రుక్మిణి సమర్పించిన తులసి దళానికి తూగాడు.
ఆయన మనసు గెలుచుకోవాలంటే ఆయనకి ఇష్టమైంది సమర్పించాలి. మనం ఎన్ని సమర్పించినా ఆయనకి ఇష్టమైంది ఆ తులసి పైన వేసి సమర్పిస్తే ఆయన సంప్రీతుడు అవుతాడు. అప్పుడే ఆ ప్రసాదానికి కూడా ఒక పవిత్రత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తులసి వేసి సమర్పించాలి మనం. అలాగే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు భగవంతుడు, గీతాచార్యుడు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. పత్రం ఆకులను సమర్పించినా చాలు. ఏ ఆకు? తులసి దళం. తులసి దళం నైవేద్యంగా కూడా పెట్టచ్చు అంటున్నారా? అంటే మనం తయారు చేసినటువంటి ప్రసాదంలోనే ఒక తులసి దళం వేయాలి. అది మీరు అన్నం పెట్టండి, పప్పు పెట్టండి, సాంబార్ పెట్టండి, పరమాన్నం పెట్టండి, ఏవి పెట్టినా తులసి దళం అందులో వేయాలి. అది. ఇక విదురుడు ఫలం ఇవ్వబోయాడు, కానీ మితిమీరినటువంటి భక్తి కారణంగా ఆ మైమరిచిపోయిన భక్తి కారణంగా తొక్కు ఏమో స్వామికి సమర్పించాడు, పండేమో పక్కన పడేశాడు. అయ్యయ్యో. స్వీకరించాడు స్వామి. విదురుడు తొక్క సమర్పించినా స్వీకరించాడు. భక్తితో సమర్పించాలి. భక్తి చూస్తాడు ప్రధానంగా భక్తి అండి. తర్వాత ఆగమ శాస్త్ర నియమాలు కొన్ని ఉంటాయి, ఇది ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదని. దాని ప్రకారంగా పరిశుద్ధులమయ్యి వండాలి. స్నానం చేసి పరిశుద్ధమైన మనసుతో ఆ వండిన దాంట్లో దళం వేసి, తులసి దళం చక్కగా నెయ్యి బొట్టు వేసి పెరుమాళకు సమర్పించాలి. మనం అది నైవేద్యం పెట్టిన తర్వాత ఒక నీటి చుక్కను కూడా వేయాలి అంటారు. అది మంత్రానుసారంగా మనం తయారు చేసేటప్పుడు అదంతా కూడా వస్తుంది. అంటే 5 ఆహుతులు సమర్పించి స్వామికి నివేదన చేయాలి. ఇవన్నీ అందరికీ తెలియకపోవచ్చు, చేసే అవకాశం లేకపోవచ్చు. భక్తి ప్రధానం అనుకున్నాం కాబట్టి మంత్రాలు కాకపోయినా, మనకు రాకపోయినా, చేసింది ప్రేమతో చేసి స్వామి స్వీకరించవయ్యా అంటూ ఆ స్వామికి ప్రేమగా మనం సమర్పించి ఒక తులసి దళం, నెయ్యి చుక్క, అంతే. నెయ్యి అంటే ధారాళంగా వేయొచ్చు, చుక్క వేయమని కాదు. అది అంటే కాస్తన్న నెయ్యి వేయాల్సిందే అన్నది అర్థం చేసుకోవాలి. అది మన ప్రధానం. నెయ్యి, అలాగే నెయ్యి లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు నెయ్యి అందరూ రోజున అందరికి దొరకపోవచ్చు, అది కూడా కొండెక్కి కూర్చుంది రేటు. కనీసం తులసి దళం వేస్తేనే అక్కడికి నివేదన పూర్తవుతుంది. అది స్వామికి సమర్పించి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి. అప్పుడు మనలో సత్వగుణం వస్తుంది. ఇది ప్రసాదానికి సంబంధించి మనం ముఖ్యంగా ఆచరించవలసినటువంటి. అంటే చాలా చోట్ల చాలా సార్లు విన్నా నేను ఇది, గుళ్ళల్లో ప్రసాదం కనుక మనం తీసుకుంటే చాలా మంచిది అని అంటారు. దానికి కారణం ఇదన్నమాట. ఆ సత్వగుణం మనలో ఉత్తేజపరచడానికి మనం గుళ్ళో ప్రసాదం కానీ స్వామికి నైవేద్యంగా పెట్టింది కానీ స్వీకరిస్తే మనకి ఆ రకంగా మంచిదన్నమాట. అంతే. చాలా 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 చక్కగా వివరించారు పద్మజ గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు కూడా.